సంగారెడ్డిలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ దందా బంద్ చేయాలని, ఫీజుల నియంత్రణ చట్టం వెంటనే తీసుకురావాలని ఎస్ఎఫ్ఏ జిల్లా మాజీ అధ్యక్షుడు అతిమేల మాణిక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలో ఎస్ఎఫ్ఏ జిల్లా కార్యాలయంలో ఫీజుల నియంత్రణపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాణిక్ ఎస్ఎఫ్ఏ జిల్లా కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ జిల్లాల్లో రోజురోజుకు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలు చెలరేగిపోతున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడంతో ఒక ఎల్కేజీ విద్యార్థి 50,000 నుంచి 2 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి జిల్లాలో నెలకొందన్నారు. ఫీజుల నియంత్రణపై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఏ జిల్లా అధ్యక్షుడు రాజేష్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సభ్యులు విష్ణువర్ధన్, రాహుల్, రవి, కిరణ్ కుమార్ పాల్గొన్నారు. దేశంలో ఈ రాష్ట్రంలో ఏప్రిల్ మే నెల వచ్చిందంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఏ స్కూల్లో జాయిన్ చేయాలని ఒకటైతే ఏ స్కూల్ పోతే ఎంత ఫీజులు ఉన్నాయని, ఎంత బడ్డన్ పడుతుంది అనేటటువంటిది మరొక. ఈరోజు ఫీజులు కట్టలేక ఎట్లయినా పిల్లలు చదివించుకోవాలి అనేటటువంటి ఒక ఆత్మని చివరికి అప్పులు చేసి పిల్లల్ని చదివించుకునేటటువంటి పరిస్థితులు వస్తుంది. వాటికి తోడు తల్లిదండ్రుల యొక్క మూడుని మార్చేదాని కోసం చాలా పెద్ద ఎత్తున ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళ యొక్క ప్రచారంతో విద్యార్థుల తల్లిదండ్రులందరినీ కూడా కన్ఫ్యూజన్లో పెట్టేటటువంటి పరిస్థితి. ఇంటర్నేషనల్ స్కూల్ అని, బిజినెస్ స్కూల్ అని రకరకాల పేర్లతో ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను ఆకట్టుకునేటటువంటి ప్రయత్నం. ఫస్ట్ నుంచి ఎల్కేజీ నుంచే వాడికి ఐఐటి నేర్పుతున్నామని చెప్పేసి, ఫస్ట్ నుంచే వాడు ఎంబీబీఎస్ సీట్ కొట్టేటటువంటి పరిస్థితి. ఫస్ట్ ఎల్కేజీ నుంచే ఈ రకంగా పెద్ద ఎత్తున వాళ్ళ ఎల్కేజీలో నేర్పేది ఏముంటుంది, నర్సరీలో నేర్పేది ఏముంటుంది, పోయి కూర్చొని రావడం తప్ప. కానీ అక్కడి నుంచే ఈరోజు ఐఐటికి ఈరోజు సెలెక్ట్ చేస్తున్నాము, ఈరోజు ఎంబీబీఎస్కు అక్కడి నుంచే సెలెక్ట్ చేస్తున్నాం, లేదు ఎంబీఏలకు ఎంసీఏలకు కూడా అక్కడి నుంచే మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ఐఏఎస్లో కూడా ఈరోజు డైరెక్ట్గా సివిల్స్ ప్రిపేర్ కావాలంటే మా స్కూల్లో చేరండి, ఎల్కేజీ నుంచే వాళ్ళందరూ కూడా సివిల్స్ మీద అవగాహన కల్పిస్తున్నామని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని ఈరోజు పెద్ద ఎత్తున ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఈ రకంగా తల్లిదండ్రులను మోసం చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఫీజులు వసూలు, ఆ పేరుతోనే ఫీజులు వసూలు చేస్తామన్నారు. ఇంతకుముందు సాహిత్య గారు చెప్పినట్టుగా వాళ్ళ 50,000 కాదు, ₹1,00,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఫీజులు పెద్ద ఎత్తున వసూలు చేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా చాలా దుర్మార్గంగా ఈరోజు ఫీజుల్ని వసూలు చేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఈరోజు తల్లిదండ్రులకు మోసం చేసేటటువంటి కార్యక్రమం, మొత్తం వ్యవస్థనే మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాడు ఒక సంవత్సరం ఒక స్కూల్ పెడితే లాభాలు గడించినటువంటి వాడు ఆ లాభాలతో ఈరోజు పెద్ద ఎత్తున ఇంకొక స్కూల్ ప్రారంభించడం, మరో స్కూల్ ప్రారంభించడం, మరో చోట స్కూల్ ప్రారంభించడం, అనేక చోట్ల ఒక్క స్కూలు పెట్టినటువంటి యాజమాన్యం వాళ్ళ 2 స్కూళ్ళు, 3 స్కూళ్ళు, 4 స్కూళ్ళు ఈరోజు ఎట్లయితున్నాయని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళ ఎస్ఎఫ్ఐ అదే ప్రశ్నిస్తాము. ఈ రకంగా విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఫీజుల్ని ఈరోజు పెద్ద ఎత్తున దోచుకొని యాజమాన్యాలు లాభపడేటటువంటి పరిస్థితులు